ఎత్తిపోతల పథకం విషయంలో ప్రతిపక్ష అధికార పక్ష నేతలు కొట్టుకున్నంత పనిచేశారు. కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారంటూ జూపల్లి విమర్శించడంతో అదే సభలో ఉన్న రేవంత్ అడ్డుకున్నారు. రాజకీయాలు ఇక్కడ మాట్లాడవద్దంటూ హెచ్చరించారు. అయితే ఇది రాజకీయం కాదని వాస్తవమంటూ జూపల్లి వ్యాఖ్యానించడంతో వాగ్వాదం మొదలైంది. రైతులకు నీళ్లు కలపాలి, వాళ్ళకు నీళ్ళు ఇస్తా ఉంటే చంద్రబాబు ఆపుతలేడు. అబద్ధమా అబద్ధమా రైతులకు నీళ్లు రైతులకు నీళ్లు కలపాలి, వాళ్ళకు నీళ్ళు ఇస్తా ఉంటే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్లు అమ్ముకున్న మీరు, జగన్మోహన్ రెడ్డికి టెండర్లు ఇచ్చిన మీరు, అమరావతి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు ఆపుతలేడు. అబద్ధమా అబద్ధమా ఓవైపు మంత్రి ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరుగుతుండగానే ఇరు పార్టీల కార్యకర్తలు కూడా గొడవకు దిగారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ కొందరు, మినిస్టర్ డౌన్ డౌన్ అంటూ మరికొందరు నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల వారికి సర్ది చెప్పి పంపించి వేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలో ప్రతిపక్ష అధికార పక్ష నేతలు కొట్టుకున్నంత పనిచేశారు. కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. తెలంగాణ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారంటూ జూపల్లి విమర్శించడంతో అదే సభలో ఉన్న రేవంత్ అడ్డుకున్నారు. రాజకీయాలు ఇక్కడ మాట్లాడవద్దంటూ హెచ్చరించారు. అయితే ఇది రాజకీయం కాదని వాస్తవమంటూ జూపల్లి వ్యాఖ్యానించడంతో వాగ్వాదం మొదలైంది. ఓవైపు మంత్రి ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరుగుతుండగానే ఇరు పార్టీల కార్యకర్తలు కూడా గొడవకు దిగారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ కొందరు, మినిస్టర్ డౌన్ డౌన్ అంటూ మరికొందరు నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల వారికి సర్ది చెప్పి పంపించి వేశారు. అభివృద్ధి